ఎంత కోట లాంటి ఇల్లున్నా అందులో రాజుకి విలువ లేనప్పుడు ఇంట నిద్రుండదు, ఇల్లాలి అలికిడుండదు. మనిషి జీవితం మేడుపండు లాంటిది. చూడటానికి అందంగానే కనిపిస్తుంది. మేడుపండులో పురుగులు ఉన్నట్లు జీవితంలో అన్ని సమస్యలే ఉంటాయి. కానీ ఒకరి జీవితం మరొకరికి మాత్రం అందంగా కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు చూసే వాళ్లకు కనిపించవు. దేహం అంటే కాలేదని, మనసంటే బ్రతికేదని, ఆత్మ అంటే వెలిగేదని తెలిసిన క్షణం నువ్వు ఒక ఆదర్శమూర్తిగా మారిపోతావు. వాన, ఎండ, జీవకోటి మనుగడకు ఎంత మూలాధారమో, మంచితనం, మానవత్వము కూడా మానవాళి మనుగడకు అంతే మూలాధారం. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదమే లేదు. తృప్తి ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. డబ్బును పొదుపు చేసేవారు జీవితంలో ఎదుగుతారు. మాటను అదుపు చేసేవారు సమాజంలో ఎదుగుతారు. నీతులు నీడను ఇవ్వవు, సామెతలు సంపదనని ఇవ్వవు, ఆణిముత్యాలు ఆకలి తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు, కొటేషన్లు కోరికలు తీర్చవు, శ్లోకాలు స్తోమతలు ఇవ్వవు, ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు. శ్వాస ఉన్నంత వరకే ప్రాణం పదిలం, విశ్వాసం ఉన్నంత వరకే బంధం పదిలం. బాధ లేకుంటే సంతోషానికి విలువే ఉండదు. కోరుకున్నవన్నీ దొరికిపోతుంటే పైవాడి అవసరం ఎవరికి ఉండదు. ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించటం ఆపితే సంతోషం మొదలవుతుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువలు తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. కొంతమంది ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు, కానీ దయార్థ హృదయంలో చాలా గొప్పవాళ్ళు. నా బలహీనతను తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ప్రేమించి చూడు. నా బలాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ఎదిరించి చూడు. స్నేహం అంటే దశలు మారే కొద్దీ దిశలు మార్చుకునేది కాదు. దశాబ్దాలు మారిన శాశ్వతంగా ఉండేదే నిజమైన స్నేహం. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం తీరు. నీటిలో విసిరిన రాయి హృదయంలో గుచ్చుకున్న మాట మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట మారిపోదు. కోటల్లో ఉన్నామా అన్నది కాదు ముఖ్యం. సౌకర్యంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా అనేది ముఖ్యం. డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసుకోలేని మనిషి కాలాన్ని శాసించగలని భ్రమలో బ్రతుకుతుంటాడు. అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడు అయినా బికారిగా మారుతాడు. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషిని నిరూపించుకునే ప్రయత్నం చెయ్యకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది.